మా ఊర్లో 90 సంఘాలు ఉన్నాయి సార్. మా ఊర్లో 90 సంఘాలు ఉన్నాయి సార్. 90 సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూప్ సార్. మాకు మీటింగ్ జరుపుకోవడానికి మాకు కరెక్ట్ లేదు, ఇబ్బంది అవుతుంది సార్. వర్షం పడితే పాములు వస్తున్నాయి, ఇట్లా మొత్తం కూలిపోయినాయి ఇక్కడక్కడ. మాకు అది కావాలని మేము కోరుతున్నాం సార్. అక్కడ ఉంది కానీ అక్కడికి వెళ్ళాం, వేరే సైడ్ ఉంది. అయ్యో మా తరపున నమస్కారం సార్. గతంలో మన ముబానర్ పరిధిలో మహిళా మండలి ఉండే సార్, చిన్నలు ఉండే. చిన్నలు ఏమైందంటే ఇక్కడ లేఅవుట్ చేసినప్పుడు 400 గజాలు, సుమారు 400 గజాలు, 400 గజాలతో లేఅవుట్ తీసుకున్న దాంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ఏదైతే ఫండ్ ఉందో కంప్లీట్గా రాలేదు, అన్కంప్లీట్ ఉంది. అన్కంప్లీట్ చేస్తే అది కంప్లీట్ చేస్తే వీళ్ళకి యూస్ఫుల్ అవుతుంది సార్. ప్రస్తుతానికి అది చేయాలి. ఇప్పుడు అది వద్దనుకుంటే ఇప్పుడు ఒకసారి అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు సార్. అది అట్లా అంటే ఉందండి, ఉన్నది. కొత్త ప్లేస్, వేరే ప్లేస్ కూడా ఉన్నది, అరేంజ్ చేయండి. సార్ నమస్కారం సార్. అది ఊరికి చివరన ఉంది సార్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే కూడా మహిళలు కొద్దిగా భయపడుతున్నారు సార్. ఇక్కడ ఓల్డేజ్ వాళ్ళైతే ఎవరైనా దగ్గర ఉంటే అనుకూలంగా ఏదైనా డౌట్ ఉంటే మాకు వచ్చి ప్రాంతంగా అడుగుతారు కదా సార్. అందుకరికి ఇక్కడనే కావాలనుకుంటున్నాం. महिला ये गांव में सर महिलाओं के जो ग्रुप्स होते हैं, सेल्फ हेल्प ग्रुप्स 90 ग्रुप्स है, वो सभी लोग एमपी लैड्स का रिक्वेस्ट किए थे. वो मैं प्रायोरिटी करके लिख के అవి సబ్కి జానకారీ అందరికి తెలియాలమ్మా. కోవిడ్లో 2 సంవత్సరాల నుంచి మా ఎంపీ ల్యాడ్స్ అన్నీ ఆపేసింది. ఇప్పుడు మొదలు కాగానే మీకు తప్పకుండా ఎంపీ ల్యాడ్స్ నుంచి సహాయం చేస్తాం. ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ బంద్ करे मोदी साहब, वो इधर उधर डाइवर्ट नहीं हुआ टीआरएस पार्टी के जैसा. वो आपको जो टीका मिला ना, जो टीका दिया वैक्सीनेशन, वो एमपी लैड्स का पैसा उसमें इस्तेमाल हुआ है. అందరు టీకాలు వేసుకురు కదా, ఎంపీ ల్యాడ్స్ తోటే ఇప్పించిండ్రు మోదీ గారు. కేంద్ర పథకాల గురించి ఎవరైనా మాట్లాడాలంటే, ఏమైనా అడగాలంటే దయచేసి మాట్లాడండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం ప్రపంచంలోనే విశ్వగురువుగా ఉండడానికి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తున్న కృషి అభినందనీయం. మరి అదేవిధంగా ఇక మా గ్రామానికి వస్తే గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలు మరి వాటిని ఇంకా చాలా అభివృద్ధి కావాలి సార్. మరి అరవిందన్న గారు మీ యొక్క ఎంపీ నిధుల నుంచి మా గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థను దాన్ని మెరుగుపరచాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్న ఇప్పుడు ఉజ్వల్ యోజన పథకం కానీ, ఉచిత టీకాలు కానీ, మరి వీటన్నిటికీ గ్రామంలో దాదాపుగా 100% అందరూ అర్హులుగా ఉన్నారు. మరి దానికి మన కేంద్ర మంత్రివర్యులు గారిని మరియు ఎంపీ గారిని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా మన గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలపైన గ్రామ యూత్ సభ్యులు, మహిళా సంఘాలు కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సార్. మరి వాటిలో కూడా కొద్దిగా చూసి వాటికి ఏదో విధంగా మంజూరు అయ్యేటట్టుగా చేయాలని, అదేవిధంగా గ్రామంలోని చాలా సంఘం కోసమని ఎస్సీ వాళ్ళు కానీ, ముదిరాజు వాళ్ళు కానీ, మున్నుకప్పు వాళ్ళు కానీ చాలాసార్లు మీకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సార్. మరి వాటిని కూడా మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. తమ్ముడు పేరేంది? రాము. జై శ్రీరామ్. తమ్ముడికి టోటల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం బీకినట్టుంది. రోడ్లు మననే అంటుండు, డ్రైనేజీలు మననే అంటుండు, సంఘ భవనాలు మననే అంటుండు. టీచరా అన్ని మననే అంటుంది కదా. అది లొటపీస్ ప్రభుత్వం అని నిర్ణయించుకున్నట్టున్నాడు.
మాకు వస్తాయి 5 కోట్లు, 7 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 70 లక్షలు. అందులో ఇప్పుడు 2 సంవత్సరాలు వీకినాయి అనుకో, ఇప్పుడు 70 లక్షలు నేను నిజామాబాద్ అర్బన్లు ఇస్తే 60 వార్డులు, అందులో డివైడ్ చేసుకుంటే 1,00,000 రూపాయలు. అవునా? ఏం కడతావు ఇప్పుడు? అందులో మహిళా సంఘాలు అడిగినాము, మన ప్రాంతంలో ఏదో ఒక పని మనం చేయవచ్చు. ఎంపీ ల్యాడ్స్ నుంచి మహిళలకు మనం ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి వీలైనంత సహాయం చేద్దాం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ డెవలప్మెంట్ కింద, స్మార్ట్ సిటీ కింద 100 కోట్లు నిజామాబాద్ పట్టణానికి వచ్చినాయి. అవన్నీ మిషన్ భగీరథకి డైవర్ట్ చేసింది. ఇక్కడ మన నిజామాబాద్ ఇందూరు పట్టణానికి 100 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి, నిధులు వచ్చినాయి డెవలప్మెంట్ కోసం. అవన్నిటిని కూడా డైవర్ట్ చేసి ఇందూరుకి ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయకుండా ఈ మధ్య పట్టణ ప్రగతిలా పైసలు లేవు, మోర్లు సాఫ్ చేస్తున్నారు. అందుకని దాన్ని స్వచ్ఛ భారత్ అంటారు. పట్టణ ప్రగతి ఎందుకు అంటారు? అంతేనా? సాఫ్ చేసుకున్నాడు. సో పైసలు లేక ఉన్న పైసలన్నీ తలగబెట్టి భగీరథ అని, కాళేశ్వరం అని, కాకతీయ అని, కల్వకుంట్ల ట్యాక్స్ అని ఇవన్నీ వేసి ఉన్న పైసలను తలగబెట్టి మనకి ఏం మిగిలించకుండా మొత్తం మింగుతా ఉన్నారు. ఎంపీ ల్యాడ్స్ పరిస్థితి ఇది. ఎంపీ ల్యాడ్స్ మనకు వీలైన చోట ఈ ప్రాంతానికి వచ్చినాము మనం ఒక పని చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక డ్రైనేజీలు, రోడ్లు వేసే అంత డబ్బులు మన దగ్గర ఉండవు. ఓకే, మా విలేజ్లో చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారన్న. నిజామాబాద్ జిల్లా కేంద్రం వరకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. లేడీస్, అమ్మాయిలు స్పెషల్గా వాళ్ళకి ఇక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. మహిళా భవన్ కడితే అందులోనే ఒక సెక్షన్ కింద లైబ్రరీ పెడదామని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అది ఒకటి లైబ్రరీ ఉంటే మాకు కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మా విలేజ్లో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, ఆల్రెడీ చెప్పినారు మన వాళ్ళు. దాంతో పాటుగా ఇక్కడ మనకు బైక్ ర్యాలీతో వచ్చిన యువకులందరూ చాలా మంది గేమ్స్ ఆడతారు. కాకపోతే వాళ్ళకి సరైన కిట్స్ లేక వాళ్ళు పెడదారి బట్టి వేరే వాటికి అలవాటు అవుతుంది. సో ఒకసారి గేమ్స్ అనేవి ఉంటే కూడా దానికి సంబంధించిన ఎన్వైకే నుంచి కూడా మేము మాట్లాడినాం ఆల్రెడీ, నెహ్రూ యువ కేంద్రం నుంచి. వాళ్ళు కూడా రేపు ఎల్లుండి వస్తారు. ఒకసారి మీరు కూడా దానికి సహకరిస్తే పిల్లలు ఇంకా ముందు మంచి ఆటలు ఆడి దేశభక్తి పెంచుకొని మన దేశం కోసం మన క్రికెట్ ఆడతారు, నెట్బాల్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు. जितने भी कास्ट कम्युनिटी है सबका भवन बनाओ, एमपी लैंड से बनाओ, एमपी लैंड को बच्चे जितने भी पैसे अर्बन डेवलपमेंट से स्मार्ट सिटी में भी है सर, इसमें हंड्रेड्स ऑफ करोड़ केंद्र से आया है और टीआरएस का गवर्नमेंट जो है पूरा मिशन, उनका जो फ्लैगशिप स्कीम है मिशन भगीरथ किया उसमें डाइवर्ट कर दिया, फंड पूरा डाइवर्ट कर दिया. जब दिशा मीटिंग में लेता हूँ तो उसमें वो लोग खुला दिख गया कि फंड पूरा डाइवर्ट हो गया. तो इधर पटना प्रगति करके प्रोग्राम भी स्टार्ट है, अभी चल रहा है अभी तेलंगाना में. सिटी डेवलपमेंट प्रोग्राम का नाम है सिटी डेवलपमेंट. उसमें कोई डेवलपमेंट प्रोग्राम नहीं कर रहे क्योंकि यहाँ पे जो 16,000 करोड़ का सरप्लस बजट था तेलंगाना फॉर्म हुए जब 2014 में, आज तकरीबन 5 लाख करोड़ का डिफिसिट में है. तो इनके पास पैसे नहीं है तो सिर्फ ड्रेनेज क्लीन करना, रोड क्लीन करना वो काम कर रहे हैं वो प्रोग्राम में पटना प्रगति में. तो उनको मैं वही समझाया कि एमपी लैड्स थोड़ा हमारे को लिमिटेशंस रहते हैं, उसमें महिलाओं जो पूछे उनके लिए कुछ करेंगे. बाकी का आप भारतीय जनता पार्टी का एमएलए को जिताइए, कॉर्पोरेटर को जिताइए और डेवलपमेंट करिए. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.